పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 30వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగా కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది, అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది, దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు, దేనివల్ల మోక్షం కలుగుతుంది, మోహం దేనివల్ల నశిస్తుంది, జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకు పోయే తెరువేమిటి అని అడిగారు. అందుమీదట సూతుడు ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల, వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణ వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడని గాను. సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణు గాథలను వినేవాళ్ళు విగత పాపలై నరకదూరులై ఉంటారు. హరి ప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేదరహితంగా అందతామిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు, విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము హరిప్రీతిదాయకము అయిన పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధనం, ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాయం. కార్తీకం 30 రోజులు కార్తీక మహాత్మ్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. కార్తీక పురాణం 30వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.